హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ ఎస్బీఐ హ్యాస్ రిలీజ్డ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అండి. సో రీసెంట్గానే మనకి 2023-2024 రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకేనా. సో ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కనుక చూస్తే చూడండి, మొత్తం వేకెన్సీస్ 541 ఉన్నాయి. ఓకేనా. సో 541 ఉన్నాయి టోటల్ వేకెన్సీస్. సో రెగ్యులర్ 500, ఓకేనా, 41 బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ పోస్టులు కనుక చూస్తే కొంతవరకు చాలా తగ్గినట్టే అండి. ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా 2000 వేకెన్సీస్ వచ్చేటివి, బట్ ఇక్కడ ఓన్లీ లాస్ట్ ఇయర్ 630 అలా ఉన్నాయి. ఓకేనా. బట్ ఇప్పుడు ఓన్లీ 541 ఉన్నాయి. ఇవి ఆల్ ఓవర్ ఇండియా. ఓకేనా. సో ఒకసారి ఇంపార్టెంట్ డీటెయిల్స్ కనుక చూస్తే చూడండి. సో ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే అప్లికేషన్ అనేది 24th జూన్ నుంచి ఇక్కడ 14th జూలై వరకు మనం అప్లై చేయవచ్చు. ఓకేనా, ఎవరైతే అప్లై చేస్తున్నారు. సో ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జాము జూలై అండ్ ఆగస్ట్లో ఇచ్చారు. ఓకేనా, జూలై అండ్ ఆగస్టు, ఎక్కువ టైం కూడా లేదండి. ఓకేనా, జూలై ఆగస్ట్లో ఇచ్చారు. మెయిన్ ఎగ్జామ్ మాత్రం సెప్టెంబర్లో ఉంది. సెప్టెంబర్లో ఉంది. ఓకేనా. సో ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజెస్ అక్టోబర్, నవంబర్. ఓకేనా. సో ఇక్కడ మనకి డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ నవంబర్, డిసెంబర్. ఓకేనా, నవంబర్, డిసెంబర్లోగా ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది అని మీనింగ్ ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ కనుక మనం చూస్తే, సో చూడండి, ఏజ్ అనేది 1 ఏప్రిల్ వరకు ఇచ్చారు. ఓకేనా. సో 1 ఏప్రిల్ వరకే ఇచ్చారు ఇది. ఓకేనా. ఏజ్ కట్ ఆఫ్ డేట్ అనేది 1 ఏప్రిల్ వరకు ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ కనుక చూస్తే, ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మినిమం ఎంత అండి, ఇక్కడ 21 ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్. ఓకేనా. ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకైతే +3 ఉంటుంది, అంటే వీళ్ళు 33 వరకు రాయొచ్చు, అంటే 34లోకి ఎంటర్ కావద్దు. ఎస్సీ ఎస్టీకి అయితే +5 ఉంటుంది, అంటే 35 వరకు రాయొచ్చు. ఓకే, 36లోకి ఎంటర్ కావద్దు అన్నట్టు. ఇక అదర్కి మళ్ళీ ఇక్కడ ఇచ్చారు, ఇవి చూడండి. సో ఇక్కడ మనకి ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే చూడండి. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఓకేనా. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో అక్కడ ఏ డిగ్రీ అయినా ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనా, ఏ డిగ్రీ అయినా ఎలిజిబుల్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనకి అడిషనల్ డీటెయిల్స్ కనుక చూస్తే, సో ఇందులో చూడండి. సో ఇక్కడ అడిషనల్గా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూస్తే చూడండి. సో ఇందులో మనకి సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటంటే 3 ఫేజ్ ఎగ్జామ్. ఇది 3 ఫేజ్ ఎగ్జామ్. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏంటి అని అంటే ఇక్కడ ఇంగ్లీష్లో 40 ఇచ్చారు. చూడండి, ఇంగ్లీష్ 40 ఉంది. ఓకేనా. ఇక్కడ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ 30 ఇచ్చారు. ఓకేనా. సో మొత్తం కలిపి ఏంటండి 100 మార్క్స్. ఓకేనా, 100 మార్క్స్ ఉన్నాయి. 100 మార్క్స్కి 1 అవర్ టైం ఇచ్చారు. జనరల్గా అయితే 35 ఉంటుంది ఐబీపీఎస్ ఎగ్జామ్స్లో, ఎస్బీఐలో మాత్రం 40 ఇచ్చారు ఇంగ్లీష్లో. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనకి మెయిన్స్ ఎగ్జామ్ అంటే ఇందులో క్వాలిఫై అయితే మళ్ళీ మనకు ఏంటండి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. సో మెయిన్స్ ఎగ్జామ్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఇది రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్ 60 మార్క్స్, 50 minutes టైం ఇస్తారు. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 30 క్వశ్చన్స్ 60 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అన్నట్టు. 45 minutes టైం ఇచ్చారు. జనరల్ అవేర్నెస్ అండ్ ఎకానమీ చూడండి, మ్యాక్సిమం వెయిటేజ్ ఇక్కడ ఉంది. ఓకేనా. సో ఇక్కడ అంటే ఈక్వల్ వెయిటేజ్ ఉంది మనకి. 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఇది చూడండి, అంటే హాఫ్ మార్కే ఉంది. ఓకేనా, హాఫ్ మార్కు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఓకేనా. కాబట్టి చూడండి, మనకి ఇక్కడ మొత్తం కలిపి 3 అవర్స్ టైం. ఇది అయిపోయిన ఇమీడియట్గానే మనకి ఏంటండి ఒక డెస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఓకేనా. సో డెస్క్రిప్టివ్ పేపర్ అనేది మనకి 50 మార్క్స్కి ఉంటుంది. మొత్తం కలిపి అది డెస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్ కలిపి 250 మార్క్స్. ఓకేనా. సో ఇది కాబట్టి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఈచ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు స్కోర్ మినిమమ్ ఇన్ ఈచ్ టెస్ట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మనకి ఏంటండి టెస్ట్ 1,
ఓకేనా. సో 2, 3 ఇవన్నిట్లలో కూడా మినిమమ్ రావాలి. డిస్క్రిప్టివ్ కూడా. ఓకేనా. మెయిన్ ఎగ్జామ్. ఇక్కడ డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇది అవసరం లేదు. సో ఇక్కడ మినిమమ్ అంటే ఇండివిడ్యువల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఓవరాల్ ఉంటుంది. ఓకేనా. సో 2 కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్, ఆ తర్వాత ఇంటర్వ్యూ. ఓకేనా. సో ఇది 2 కూడా ఒకటే రోజున జరుగుతాయి. ఓకే. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ విత్ రిగార్డ్ టు దిస్ నోటిఫికేషన్ యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఓకేనా. ఇంకొకటి ఏంటనంటే ఇక్కడ మనకి లిమిటు అంటే మనం ఎస్బీఐ పీఓ ఎన్నిసార్లు రాయొచ్చు. ఓకేనా. ఒక లైఫ్ టైంలో ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే 4 టైమ్స్ రాయొచ్చండి. ఓకేనా. ఇక్కడ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ. ఓకేనా. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ 4 టైమ్స్. కానీ అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళు, మళ్ళీ ఓబీసీలో ఎవరున్నా కూడా 7 టైమ్స్ రాయొచ్చు. ఎస్సీ, ఎస్టీకి అయితే ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు. కానీ ఇక్కడ ఏంటనంటే చూడండి, మనకు ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్‌లోనే కౌంట్ చేస్తారు. ఓకేనా. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ విల్ నాట్ బి కౌంటెడ్. అంటే ఇంతకుముందు ఒకసారి 2 టైమ్స్ మీరు ప్రిలిమ్స్ రాసారు. ఒక్కసారి కూడా మెయిన్స్ క్వాలిఫై కాలేదనుకోండి, ఒకసారి కూడా అటెంప్ట్ అయిపోనట్టే. ఓకేనా. ఒకసారి ప్రిలిమ్స్ రాసారు. ఓకేనా. ఇంకోసారి కూడా ప్రిలిమ్స్ రాసి నెక్స్ట్ టైం మెయిన్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్‌లో క్వాలిఫై కాలేదు. ఒక్క 1 అటెంప్ట్ అయిపోయిందన్నట్టు. అంటే మెయిన్ ఎగ్జామ్ మాత్రమే కౌంట్ చేస్తారు. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. సో ఏమైనా అడిషనల్ డౌట్స్ ఉండేదుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. ఓకేనా. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఓకే. థ్యాంక్ యూ.